ఇక గచ్చిబౌలి పిఎస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గచ్చిబౌలి పిఎస్ కు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ ప్రస్తుతం వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నటువంటి ముఖ్యమంత్రి మొన్న జయంతి రోజున కనీసం నివాళులు అర్పించడం ప్రభుత్వం తరఫున కనీసం నివాళులు అర్పించకుండా ఇవాళ అంబేద్కర్ గారిని అవమానించారు. రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు. అట్లనే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారు. ఎమర్జెన్సీ పాలనతో ఇవాళ ప్రశ్నించే వారిని అందరినీ కూడా అరెస్టులు చేసి జైళ్లలో పెడతా ఉన్నారు. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అంబేద్కర్ గారి వర్ధంతి రోజున రేపు ట్యాంగు బండులో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి యొక్క నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఆ ప్రాంగణాన్ని అంబేద్కర్ గారిని అక్కడికి వెళ్లి పూలతో నివాళులర్పించి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ నియంత పాలనని ఎమర్జెన్సీ పాలనని తెలంగాణ సభ్య సమాజానికి చాటే విధంగా రేపు కార్యక్రమం తీసుకుంటాం. మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అరెస్టులు ఆపండి, ఇది మంచిది కాదు. ఇవాళ ఎంత మూర్ఖంగా ఇవాళ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటే ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పెట్టినారు. అక్కడికి మా అడ్వకేట్ పోయినారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని అడిగితే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తలేరు. ఉల్టా అడ్వకేట్లను బెదిరిస్తా ఉన్నారు. మీరు కూడా లోపలికి వస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి, అడ్వకేట్లను కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఉన్నాయన్న మాట పోలీసులు ఇవాళ చెప్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం అనేది రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు. ఇవాళ రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారు వీళ్ళు. అడ్వకేట్లను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు వీళ్ళు. ఈ రకమైన నియంత పాలన ఎక్కువ రోజులు సాగదు. డెఫినెట్ గా తెలంగాణ బుద్ధిజీవులారా, తెలంగాణ మేధావులారా ఇది గమనించండి అని చెప్పి కోరుతా ఉన్నాం. మరొకసారి రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వెళ్లి పూలు సమర్పించి నివాళులర్పించి ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ నియంత పాలనని రాజ్యాంగాన్ని కూని చేస్తున్నటువంటి వైనాన్ని తెలంగాణ సభ్య సమాజానికి తెలియజెప్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రధాన కారణం ఏంటి సార్? కౌశిక్ రెడ్డి గారు అదే ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం సెక్షన్లు పెట్టారు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అంటే ఇప్పటికి కూడా మా అడ్వకేట్లకు కాపీ ఇస్తలేరు. అంటే పైనుంచి ఏ సెక్షన్లు పెట్టమని అడిగితే పైనుంచి ఏ సెక్షన్లు పెట్టమని చెప్తే ఆ సెక్షన్లు పెట్టడానికి ఇంకా ఎఫ్ఐఆర్ ని కూడా కంప్లీట్ గా ఇంకా ఫైనల్ చేయలేదు. పొద్దున అరెస్ట్ చేశారు. అప్పుడేమో అరెస్ట్ వారెంట్ చూపించండి అని మా హరీష్ రావు గారు అడిగితే అవసరం లేదండి ఎఫ్ఐఆర్ ఉంది మేము అరెస్ట్ వారెంట్ చూపించము అన్నారు. ఇప్పుడేమో అరెస్ట్ వారెంట్ ఇవ్వండి అని అడిగితే ఇంకా సెక్షన్లు ఫైనల్ చేయలేదని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇస్తలేరు. అంటే సెక్షన్లు పైనుంచి రేవంత్ రెడ్డి గారు ఏ సెక్షన్లు చెప్తే ఆ సెక్షన్లు పెట్టడానికి పోలీసులు ఇవాళ పూనుకుంటున్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తలేరు. ఇంత రాజ్యాంగ ఉల్లంఘన ఈ దేశంలో ఎక్కడ కూడా ఇంత రాజ్యాంగ ఉల్లంఘన జరగదు. ఎక్కడికక్కడ కౌశిక్ రెడ్డి గారి ఇంటికి పోదామని మాట్లాడి